హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం. శక్తివంతమైన పూజా విధానం మరియు తప్పక పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు. కాబట్టి ఈ నెల నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు. ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వాళ్ళు 2 పిండి ప్రమిదలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట. మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలు వెలిగించాలి. ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్మల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా, ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికెను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు 3 దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకి 5 ప్రదక్షిణలు చేస్తే 3 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.